దేవాన్ని ఘనమైన ప్రాణులకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటుంది. ఈ రాత్రి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. రాత్రి కాల సమయంలో ప్రభావం ప్రేమించి మీరు చేసిన ప్రతి కార్యం బట్టి నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నావు. ఈ రాత్రి తండ్రి బిడ్డని ఆశతో అయా నీ మీద ఆశతోనే సంఘాలకు వచ్చినారు. దేవాన్ని తృప్తిపరచండి. నీ వాక్యము చేత ప్రభావాలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవాన్ని వాక్యము చేత వారితో మాట్లాడండి. ఈ రాత్రి అర్ధరాత్రి అనేటువంటి అంశము ప్రభావ ఈ బిడ్డలకు చెబుతున్న దేవాన్ని కృప చేయండి, సహాయం చేయండి, అర్థం చేసుకునే మనస్సు వారికి దయచేయండి. దేవాన్ని వాక్యం వినడంతో వెలుగు కలుగుతున్న రీతిగా ప్రభావ ఈ బిడ్డలతో మేము మాట్లాడాలి. ప్రతి వారిని దర్శించండి. నీవే కృప చేసి సహాయం చేసి దీవించుకోండి. యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుతున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. చాలు. రాత్రి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం గురించి మనం విన్నాం. బైబిల్లో అర్ధరాత్రి వినని మాట చాలా చోట్ల కనిపిస్తుంది. మీకు ఇప్పుడు రాబోయే నెక్స్ట్ రెఫరెన్సెస్లో మీకు చూపిస్తాను. అర్ధరాత్రి అనేటువంటి అంశం 7 విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం విలువైంది కాబట్టి విలువైన వాక్యాన్ని మనం వినడానికి దేవుడు కృప చేశారు. దేవుని స్తోత్రం. ఈరోజు మీరు న్యూస్ చూడండి, టీవీ ఛానల్స్ చూడండి, లేకపోతే మీ మొబైల్స్ చూడండి. ఉక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణం, చిన్నపిల్లలు సహితం భయానకమైన విషయాలు. ఒక ఆయన యుద్ధానికి వెళుతూ తన పాపను ముందు పెట్టుకొని వెళ్ళిపోతున్న వీడియో చాలా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఆ దేశంలో పౌరులందరికీ కూడా యుద్ధం వస్తున్నప్పుడు ఇంట్లో కూర్చొని ఆనందించడానికి లేదు. ఇప్పుడు మన దేశం కూడా యుద్ధం వచ్చిందనుకోండి, ఎక్కడైనా మన దేశం మీద ఎవరైనా యుద్ధానికి వస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? అప్పుడు ఎవరిస్తున్న అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? వారందరినీ కూడా యుద్ధంలో తీసుకెళ్ళిపోతారు. అలాగే అక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉక్రెయిన్ రష్యా ఆ యొక్క యుద్ధ సమాచారం గురించి అందరం కూడా ప్రార్థన చేయాలి. అందులో చెప్పండి, మనకి దేవుని వాక్యం భాగ్యం దేవుడు ఇచ్చాడు. రాత్రి దేవుని వాక్యాన్ని మనం విన్నాం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో మధ్యరాత్రి అని ఉంది. ఏ రాత్రి? మధ్యరాత్రి అంటే అర్ధరాత్రి. ఇప్పుడు అర్ధరాత్రి పూట జైల్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఎవరెవరు ఉన్నారు జైల్లో? పౌరులు వేదికలు ఎక్కడ ఉన్నారు? అందరూ బైబిల్ చూడండి. కొద్దిసేపు ఎవరు బయట ఎక్కడ చూడాలి? బైబిల్ చూడండి. ఎవరు ఉన్నారు అక్కడ? పౌలు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అందరూ చూడండి. చెరసాలలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు స్థితి వస్తుందా? ప్రార్థన వస్తుందా? జైల్లో సంతోషంగా ఉంటారా? ఎందుకుంటారు? ఇప్పుడు జైల్స్ అన్ని కొన్ని సిస్టమ్స్ మారినాయి. కానీ అండమాన్ జైలు గురించి నేను నెట్లో చూశాను. అప్పట్లో సావర్కర్ అనేటువంటి ఆయన ఆ జైల్లో ఉన్నాడంట. ఆ జైలు గురించి చెప్తే చిన్న కొట్టుగదిలాగా ఉంటుంది. ఆ కొట్టుగదిలో 6 దాటితే చీకటి. ఆ గదిలో బాత్రూమ్ ఉండదు.
తినడానికి ఒక చిన్న ప్లేటు, తాగడానికి ఒక గ్లాసు, ఇంకొక ప్లేట్ కూడా ఉండేదంట. ఇది నేను తెలుసా? అర్ధరాత్రి పూట బాత్రూమ్కి వస్తే ఆ లోపలే, అంటే అక్కడ పడుకోవాలి. చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్. పగలంతా ఈ కొబ్బరి తాళ్ళు వేయించేవారంట, చీలిదైపోయి. అన్నం పెడతారంటే పురుగులో అన్నం పెట్టేవారు. జైలు పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. జైల్లో మనం అందరూ ఉండేవారు. బయట ప్రపంచం తెలీదు, అలాంటి జైల్లో ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ పౌలు దేవుని గురించి ప్రార్థించు వాడు ఖైదీలు అందరూ వెళ్తున్నారు. వీళ్ళు అక్కడ చేసేది ఏంటంటే ప్రార్థన. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ దగ్గర ప్రార్థన ఉందా? స్తుతి ఉందా? ఇంటి దగ్గర స్తుతిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మన ఇల్లు ఎలా ఉంది? మన ఇంటిలో స్తుతి ఉండాలి. రెండోది ఇక్కడ వీళ్ళు జైల్లో పెరగడానికి కారణం ఏంటంటే, ఇదే అధ్యాయంలో మీరు ముందుకు మీరు చదివితే 16వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఒక ఆవిడ దెయ్యం పట్టింది. ఏం పట్టింది? చదువు 16వ వచనం. వెడుచుండగా దెయ్యం పట్టిన ఆవిడ ఏం చెప్తుంది? మీరు ఎప్పుడెప్పుడు చోటు చెప్పించుకుంటారో సోదే సోది చెప్పించుకోలేదు. ఎప్పుడు కొన్నిసార్లు సోది చెప్పించుకుంటే నాకు పెళ్ళి అవుద్దా అని అంటే, నీకు పలాని హీరోయిన్ అమ్మాయి వస్తా అని అన్నదనుకోండి. సోది ఏమంటే వీడికి ఏ పని ఉండదు, పని పాట ఉండదు. దాన్ని ఏమన్నారు? సోది అంటే తెలుగులో అర్థం ఏంటి? పనికిమాలిన మాట. దానిలో ఏ ఉపయోగం? ఎవడైనా ఏదైనా మాట్లాడారు కూడా సోది కూడా మీరు అంటారు, సోది చెప్పగలరు అంటారు. అంటే అర్థం ఏంటి? అన్నీ ఏం జరగవు. సోది చెప్పే ఈమెకి ఏం పెట్టింది? దెయ్యం బట్టి సోది చెప్తుంది. వీళ్ళు లాభం సంపాదించుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారో వీళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఆ దెయ్యమే కావాలి కానీ పౌరుశీల యొక్క దేవుని శక్తి మాకు అవసరం. బయట ప్రపంచానికి ఏం కావాలో తెలుసా? దేవుడు అవసరం లేదు. ఏం కావాలి వాళ్ళకి? దెయ్యం కావాలి. దెయ్యపు ఆలోచనలు, దెయ్యపు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో దెయ్యం ఏం చేస్తుందంటే, సాతానుడు ప్రతి అణు విషయంలో కూడా వాడు ఏం చేస్తున్నాడంటే ప్రపంచాన్ని వాడి గుప్పులో తీసుకోవడానికి ప్రతి దాన్ని ఏం చేస్తాడంటే వాడులాగా మార్చేసుకుంటున్నాడు. యేసు ప్రభు కావాలా, బరబ్బా కావాలంటే వారు ఎవరు కావాలనుకున్నారు? దొంగోడు కావాలి. ఈ రోజున ప్రపంచ దేశాలలో మంచి అనేది తావులేదు. ఇక్కడ పుత్తూరు దెయ్యాన్ని వెళ్ళగొడితే వాళ్ళందరికీ బాధ వచ్చి వీళ్ళతో ఎక్కడేసారు. కానీ చాలాసార్లు అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి నిద్ర వచ్చి ఇంత రాగలరా? ఏమండి, అర్ధరాత్రి నిద్ర రాగలరా? ఓకే, వచ్చింది, వస్తుంది. కానీ అర్ధరాత్రి వేళ వాళ్ళ ఉద్దేశం పెట్టుకున్నది ఏంటంటే, మేము స్తుతించాలి, ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. మీ ప్రతి అవసరం తీర్చబడాలంటే మీరు ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. ఇంటి దగ్గర ఒకరే ఉండొచ్చు, కానీ స్తుతి అనుభవం కూడా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. ఇవాళ ఒక వాక్యం విన్నాను, ఆ దైవం చెప్తున్నాడు, దేవుడు విడనాడితే మన పరిస్థితి ఏంటి, దేవుడు వదిలేస్తే మన పరిస్థితి ఏంటో ఒక వాక్యాన్ని విన్నాను. చాలా అద్భుతమైన మాటలు దేవుడి పేరు నేను చెప్తాను. అర్ధరాత్రి వేళ వాడు ఏం చేస్తున్నారు? దేవుడిని ప్రార్థిస్తూ స్తుతిస్తూ. ఇది మొదటి మాట, అర్ధరాత్రి. రెండవది, అర్ధరాత్రి పూట మనం ఏం చేస్తాం అనేది రెండవది.
బైబిల్ గ్రంథం నుంచి 119వ కీర్తన 2వ చూద్దాం. 119వ కీర్తన 62వ వచనం. నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఎప్పుడు కృతజ్ఞత చెల్లించడానికి ఎప్పుడు లెగిస్తాడంట? మనం అర్ధరాత్రి తగ్గలేము. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తున్నాను ఒకసారి. ఆన్లైన్ ప్రేయర్ 11 దాటితే చాలు. భాష ఏం చెప్తాను, ఏం చెప్తానికి ఎందుకు వచ్చాను నిద్ర? రోజు అలవాటు. ఒక రోజు మెలకువగా ఉండి మనం ఏం చేయలేం. దేవుడు ఏం చెప్పాడు? ఒకసారి నేను మెలకువకుండా ప్రార్థన చేయండి అని ఎంతో కావడండి. అయ్యారండి మెలకువకుండా అంటే తెలియసడం కాదండి, ఆత్మీయంగా అంటే అంటుంది కావడి. అంటే ఆవిడ కొంతమంది చూడ నిద్రపోతున్నట్టు ఉంటారు, పోలేనట్టు. కానీ ఏం చేస్తుంటారు వాళ్ళు? ఎలా సొంతంగా నిద్రపోతుంటారు. అది చాలా పెద్ద యాక్టివిటీ అది. ఎలా సొంతుంటారు? ఏమన్నాడే చూస్తున్నా ఈరోజు విన్నా అంటారు. ఏం విన్నారు? వెళ్ళిపోయింది ఎక్కడికో. కొన్నిసార్లు ఆన్లైన్ ప్రేయర్లో ఎలా ఉంటారు అంటుంటారు. అంటే అవేంటి? ఇప్పుడు కీర్తనకారుడు అర్ధరాత్రి వేళ ఎందుకు లేచాడు? ఆమె హల్లెలూయా. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎప్పుడు లేవాలి? నేను రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాను. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 సార్లు చేస్తాను. కావాలి తప్ప చెప్తాను. స్తోత్రాన్ని దేవుడికి స్తుతియాగం చెల్లిస్తానంతే. కృతజ్ఞత చెల్లించడానికి ఎప్పుడు లేచాడు? అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి ఎందుకు ఎందుకున్నాడు తెలుసా? అర్ధరాత్రి ప్రశాంతంగా ఉండదు కదా, ఏ గోళ ఉండదు, అందరూ నిద్రపోతారు. అప్పుడు ప్రశాంతంగా ఏం చేస్తాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే అర్ధరాత్రి పడుకుంటే ఆయన నిద్రపోవచ్చు. ఇక్కడ నిద్రపోయాడా? అక్కడ పౌరసేనులు జైల్లో ఉన్నప్పుడు నిద్రపోకుండా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఖైదీలు కూడా వింటున్నారు. మీరు అర్ధరాత్రి గంట ప్రార్థన చేస్తే, మీరు అర్ధరాత్రి గంట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎలా ఉంటుందో చాలా. ఒకసారి కథ చెప్తారు కానీ, కథగా రియల్ స్టోరీ. ఒక ఆవిడ ఉందట, అయ్యా ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది, ప్రార్థనకి వెళ్తానండి అంట. భర్త ఫుల్గా తాగి వచ్చాడంట. భర్తకు చెప్పకుండా వెళ్ళకూడదు కదా, ఎక్కడికి? ప్రార్థనకి వెళ్ళకూడదు అని అడిగిందంట. అడిగితే వాడు మంచం మీద కూర్చున్నాడట. ఆడు సగం తాగాడు, ఇంకో కాయ చేసుకుని పెట్టుకున్నాడు. ఆడంటాడు, నువ్వు ప్రార్థన ఎలా చేస్తావో అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడ చేసుకో అన్నాడు. అలా కాదంటే అందరిలో అక్కడ ప్రార్థన చేస్తాను, చాలా గొప్పగా ఉంటుందండి అని అడిగితే, ఆ ప్రార్థన ఏదో ఎక్కడ చేయి, నేను చూస్తానన్నాడంట. ఎక్కడ? అప్పుడు వాకిలిచ్చి ఒక ఆడ మీద ఉంది, ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం నడుస్తూ కేకలతో ప్రార్థన చేస్తుందంట. ఈ కేకలు అనుకుని తిరిగి అనుకున్నాడు, బాబోయ్ కొంతసేపటికి పక్కన ఆవిడ నుంచి ఏదో జరిగిపోతుంది అనుకున్నాము అని చెప్పించాడు. అబ్బా నువ్వేం చేస్తావు అంటే, నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తావో తెలీదు, కానీ ఇక్కడ ప్రార్థన చేస్తే ఇల్లంతా ఏమవుతుంది? కదిలిపోతుంది, షేక్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆ భర్తకు ఏమొచ్చింది? షేక్ వచ్చింది. మనం ప్రార్థన చేస్తే ఎవరికైనా షేక్ వస్తుందా? మన ప్రార్థన జీవితం వల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉందా?
మన విశ్వాస జీవితంలో ఎవరికైనా ఉపయోగం ఉందా? కీర్తనకారుడు అర్ధరాత్రి వేళ లేచి ఏం చేశాడు? చెల్లించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ అధ్యాయం 7వ వచనం చదువు. 20వ అధ్యాయం 7వ వచనం. 9వ వచనం చదవండి డైరెక్ట్. ఇంకా పోయి పౌలు ఏమైనా చనిపోయి ఎందుకంటే ఎందుకు చచ్చిపోడు? అర్ధరాత్రి వరకు ఆయన ఏం చేస్తున్నారు? విస్తరించి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. 7వ వచనం చదవండి. ఆదివారం మేము కూడినప్పుడు వెళ్ళనయండి వారితో ప్రసంగించు. ఎప్పుడు దాకా మాట్లాడాడు? మీతో మాట్లాడుతూ అర్ధరాత్రులకు మాట్లాడేమనుకుంటే మీరు ఏమనుకుంటారు? పాస్టర్ గారు పిక్చర్ చేసింది, పాస్టర్ గారు నిద్ర రాక మమ్మల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఎంతసేపు వాక్యం, ఎంతసేపు ప్రార్థన. ఓ పాస్టర్ గారు వాక్యం 2 గంటలు చెప్పేవాడు. ఎన్ని గంటలు? 2 గంటలు చెప్పేవాడు వాక్యం. చెబితే అందులో ఒక సంగతి వచ్చాడు, అయ్యారు 2 గంటలంటే అందరూ తిట్టుకుంటున్నారని పాస్టర్ గారు, మీరు వచ్చి వారితో పని చేయండి, కొంచెం తక్కువ చెప్పండి అని అడిగితే, తక్కువ చెప్పాలంటే నాకు టైం అన్న చెప్పాలి, నాకు ఏదైనా సూచన ఇవ్వండి అన్నాడట. అప్పుడు అన్నాడట సంగతి ఆలోచించి, పెప్పర్మెంట్ బెల్ ఉంటుంది కదా చిన్నది, ఇది బుక్కలు పెట్టుకోండి అయ్యారు, ఇది నవ్వులతో అది సపరేస్తో వాక్యం చెప్పండి. ఎప్పుడైతే పెప్పర్మెంట్ బెల్ అయిపోయిందో మీరు వాక్యం ఏం చేయాలి? ముగించండి అన్నారు. అబ్బాయి ఇదేదో మంచి చిట్కా బాగుంది అని చెప్పేసి బుక్క పెట్టుకున్నాడట. ఆ వారం 2 గంటలకు బదులు 5 గంటలు వాక్యం చెప్పాడట. ఎన్ని గంటలు? ఇంకా అందరికీ నేత వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తాగా, ఎప్పుడుకుంటున్నా ఇప్పుడు ఏం చెప్తాగా, అందరూ అలా కాయగా చూస్తున్నా. ఆశీర్వాదం జరగలేదా? ఆశీర్వాదం జరగకండి ఎవరు చాలామంది. ఎందుకంటే దీవెన ఎక్కడుంది? ఆశీర్వాద ప్రాంతం ఇక్కడ కూడా అలా చూస్తున్నారు. అప్పుడు ఆఖరి అడిగాడట, ఏమయ్యా ఇవాళ తక్కువ సేపు వాకింగ్ చెప్పారా, ఎలా ఉందన్నాడు. అయ్యగారు 2 గంటలు చెప్పి ఇది అవ్వలేదు, కానీ 5 గంటల సేపు చెప్పారు అయ్యారు మీరు అన్నాడట. అదేటయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఆ పెప్పర్మెంట్ కరగట్లేదు, మరి ఏం చేయమంటావు అన్నాడట. ఎందుకంటే ఏం చేశాడంటే ఆ పాస్టర్ గారు ఆ పెప్పర్మెంట్ బిళ్ళ జోబులో వేసుకున్నాడు. ఆ జోబులో ఏమైందంటే ఊడిపోయిన గుండె ఉంది. ఈ పెప్పర్మెంట్ బిళ్ళకు బదులు ఆయన బొక్కన ఏం చేశాడంటే ఆ బొత్త ఎత్తుకున్నాడు. బొత్త కలుగుద్దా? వాక్యం చెప్పేటప్పుడు ఎంతసేపు చెప్పినా మనం వినాలి. ఎంతసేపు చెప్పడం అనకూడదు. కొన్ని చోట్ల వెళ్తే అయ్యారని ఎంతసేపు చెప్పడం అంటారు. వాక్యం చెప్పడానికి ఎంత టైం అని లేదు. అర్ధరాత్రి వరకు చెప్పాడు. కానీ చెప్తున్నప్పుడు ఒక ఆయన వెనకటి ఏం చేశాడు? నిద్రపోయాడు. వాక్యం చెప్పాడు, నిద్రపోయేవాళ్ళు ఎంతమంది లేదు? నిద్రపోయేవాళ్ళు ఎక్కువ. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి వేళ వాక్యం వినేటువంటి భాగ్యం మనకు కలగాలి. 4వ వచనం అపోస్తుల కార్యం 27. అపోస్తుల కార్యం 27. అమ్మా 27. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము కొట్టుకుని పోచుండగా అర్ధరాత్రి వేళ ఏదో ఒక దేశము దగ్గర ఊహించింది. అందులో చూడండి, అర్ధరాత్రి కొన్ని కనిపెట్టే చీకట్లో అర్ధరాత్రి, అది కూడా సముద్రంలో.
వీళ్ళు వాడ కొట్టుకెళ్ళిపోతుందంట. ఏమైందండి? వాడ కొట్టుకెళ్ళిపోతుంది. ఈ వాడ కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఆ అర్ధరాత్రి వాళ్ళు గుర్తించారని తెలుసా? మేము కొట్టుకుని వెళ్ళిపోతున్నప్పటికీ మేము ఒక ప్రాంతానికి వచ్చామని అర్ధరాత్రి వేళ గుర్తించారు వాళ్ళు. ఆ అర్ధరాత్రి వేళ దేవుడు తలంపించింది కూడా దేవుడే. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ అర్ధరాత్రి కాపాడబడడానికి గల కారణం ఏంటంటే పౌలు అంటాడు, పౌలు మహాభక్తుడు. పౌలును దేవుడు వాడుకోవాలనుకున్నాడు కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ ఒక దేశము సమీపించినట్టుగా వారు గమనించారు. ఈరోజు అర్ధరాత్రి అనే మాటకి ఎందుకు ఉపయోగించానంటే చాలా మంది ఇలాంటి వాడలో కొట్టుకుని పోతున్నారు. లోకాన్ని కొట్టుకుని పోయేవాళ్ళు కొంతమంది, పాపంలో కొట్టుకుని పోయేవాళ్ళు కొంతమంది, లోకాశంలో కొట్టుకుని పోయేవాళ్ళు కొంతమంది. ఇలాగ అందరూ కొట్టుకుని పోతుంటే దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచంలో శాపంలో పాపంలో కొట్టుకుపోతుంటే దేవుడు మనల్ని ఒక దేశం చేర్చాలని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పి కొట్టుకుపోతున్నావు? ఏ విషయంలో కొట్టుకుని పోతున్నాము? అర్ధరాత్రి వేళ వాళ్ళు గుర్తించారు. ఈరోజు అర్ధరాత్రి అయినా గుర్తించడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మీరు చూస్తే అర్ధరాత్రి అయినా డ్రగ్స్ చేసుకొని వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ త్రాగుతూ తిరిగేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు ఆల్రెడీ కొట్టుకుని పోతున్నారు అర్ధరాత్రి వరకు. గాంధీ గారు ఒక మాట అన్నారు, అర్ధరాత్రి అట స్త్రీ పబ్లిక్గా తిరగలిగితే స్వతంత్రం అన్నాడు. ఇప్పుడు అర్ధరాత్రి స్త్రీ కాదు కదా, చిన్నపిల్లలు తిరిగినా ప్రాబ్లమే. చిన్న పిల్లలను కూడా చూడకుండా మొన్న నేను అది చదివితే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఆశ్చర్యం తెలుసా? 4 కుర్రోళ్ళు కలిసి, ఎంతమంది? ఒక అమ్మాయిని రేప్ చేశారంటే అది ఒక వింత. కానీ 4 కుర్రోళ్ళు కలిసి ఒక లేగదూడని రేప్ చేశారు. మన చిచ్చిగా అనిపిస్తుంది అది. మళ్ళా వాళ్ళ పైచాచికి ఏం తెలుసా? ఆ లేగదూడని రేప్ చేసింది కాకుండా అది వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అది మహావైరల్ అయిపోయి ఆ 4 తీసుకెళ్ళేసేసాడు. ఎందుకు వీళ్ళు దేని రేపు చేశారు? ఎంత దారుణం అండి. అంటే అర్ధరాత్రి వేళ చీకట్లు రెడీ కనపడవు. ఒక లేగ దూడ దగ్గర చూసేటప్పటికే వీళ్ళకి కామం ఆగలేదంటే వీళ్ళ శరీరం చూస్తే వీళ్ళ ఆలోచన ఎలా ఉండడం? భయంకరమైన పరిస్థితి. కొట్టుకుని పోయేవాడు ఉన్నారు చాలా మంది. అయితే దేవుడి రాత్రి వాడల రక్షణ సాదృశ్యం ఉంది కాబట్టి ఆ రక్షణ వాడలోకి నేను పిలుస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 5వది చూద్దాం. యోహాను సువార్త 13:30. యోహాను సువార్త 13:30. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను అర్ధరాత్రి వేళ. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభుతో ఉండి సాతాను వాడిలో ప్రవేశించగానే, సాతాను వాడిలోనికి రాగానే వాడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే సాతానుడు ఎప్పుడైతే వాడిలో ప్రవేశించాడో వాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? బయటికి. యేసు ప్రభు నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు? అర్ధరాత్రి. ఈరోజు అర్ధరాత్రి దేనికి ఇక్కడ సాదృశ్యంగా ఉందంటే లోకమును సాదృశ్యముగా లోకములో ఉన్నటువంటి వారు కలిసిపోయేవారు చాలా మంది ఉన్నారు. సాతానుడు ఎప్పుడు ప్రవేశించాడు? ఆ రాత్రి వేళ వాళ్ళు ప్రవేశించాడు. ఈరోజు సాతానుడు అర్ధరాత్రి యోధా గురించి ఎందుకు చూపించాడంటే, ఎందుకు అంత మాట్లాడుతున్నాడంటే, ఈ అర్ధరాత్రి దేవుడు యోధా జీవితంలో మనం ఆలోచన చేస్తే యోధా
లో సాతాను ప్రవేశించాడు కాబట్టి వెంటనే అక్కడ నుంచి ఏమయ్యాడు? ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, దేవుడు దెయ్యం కలిసి ఉంటుంది. మంచోడు ఇద్దరు కలిసి ఉండాలా? ఇద్దరు దొంగలు అయితే కలిసి ఉండొచ్చు. అందుకే చాలాసార్లు కొన్నిసార్లు ఇవ్వడలేరు. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు ఇవ్వడలేరు. ఎందుకు ఇవ్వడలేరు? ఒక లోకాశ, ఇంకొకటి లోకాశ. కాబట్టి యేసు ప్రభువు బాగానే ఉన్నాడు, ఆ సంచి పట్టుకున్నాడు, డబ్బు సంచి ఉంది. కానీ ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వీడిలో ప్రవేశించగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరు దేవుని సంఘములో ఉండాలి అని మీకు ఆశ ఉంటుంది, కానీ సాతాను మీలో ప్రవేశించాడు అనుకోండి, సాతాను మీరు చోటించాడు అనుకోండి, ఎక్కడ ఉండలేదు? దేవుడి సన్నిధిలో, దేవుడిలో ఉండదు. ఎందుకు మనం దేవుడి సన్నిధిలో ఉండలేము? మళ్ళీ ఎవడున్నాడు? అందుకే అపవాదికి మీరు చోటు ఇవ్వలేదు. దీనికి వాడిని చోటించారు అనుకోండి, సింపుల్. మరవిత్తల గురించి మా నాన్నగారు చెప్తాడు. మరవిత్తలు కొట్టుకెళ్ళిపోతూ తాచి దగ్గరకు వచ్చానట, నాకు ఒక్కరోజు నీ దగ్గర చోటు ఇవ్వ అని అడిగింది. సరే ఉండు అన్నట. విత్తనం వేసింది. 2 రోజులు ఇంకెళ్ళవా? రేపు వెళ్తాను, మరుసటి రేపు వెళ్తాను. అలాగే ఎదిగి తాటి చెట్టు కంటే పెద్ద అయిపోయింది. లోకం ఇలాంటిది. విత్తనం అనేది చిన్నదిగా ప్రారంభమవుతుంది, త్రాగుడు చిన్నదిగా ప్రారంభమవుతుంది, పాపం చిన్నదిగా ప్రారంభమవుతుంది. కానీ రోజు రోజుకి ఎలా ఉంటుంది? మా ఫ్రెండ్ అండ్ ఒకసారి అడిగాను, ఎలా సిగరెట్ కాల్చడం మానేసేవా అని అడిగాను. లేదురా, ఇప్పుడు పబ్లిక్గా కాలుస్తున్నాం రా అన్నాడు. ఏ అన్నా? ఒకప్పుడు దొంగచాటుగా కాల్చేవాడిని, ఒకటి కాల్చేవాడిని. ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది కదా, భార్య తెలిసిపోయింది, నా ఇంటి తెలిసిపోయింది, కాబట్టి రోజు పెట్టి కాలుస్తున్నాం రా అన్నాడు. అంటే ఇటు పాపానికి ఎడిక్ట్ అయిపోయాడు కాబట్టి ఇటు దేనికి భయపడ్డు? ఎవరికి భయపడ్డు? కాబట్టి ఈరోజు సాతాను లోకం మన జీవితంలో ఉంటే దేవుళ్ళు మనం ఉంటాం. అందుకే దేవుడి రోజున ఈ అర్ధరాత్రి వేళ యోధా వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయాడు, కానీ వాడు ఎక్కడి దాకా వెళ్ళాడంటే తనంతడు తానే ఊరి వేసుకుని చనిపోయే రీతికి. సాతానుడు మనలో ఉన్నప్పుడు, ఈ లోక భాష మనలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే మరణానికి మనం దారి తీసేవారిగా మనం ఉంటాం. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి వేళ సాతాను ప్రవేశించాడు. 6వదిగా చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకు చెరసాలలో వరకు ఐగుప్తు దేశం. చూడండి, ఇక్కడ అర్ధరాత్రి వేళ ఏం జరుగుతుందంటే ఐగుప్తు దేశంలో సంహార దూత వెళ్తుంది. ఈ సంహార దూత వెళ్ళేటప్పుడు ఎవరి గడప కమ్ముల మీద రక్తం ఉంటుందో అక్కడ ఏ విధమైన హాని లేదు. ఎవరి గడపల మీద రక్తపు ప్రోక్షణ ఉండదో వారు ఏమవుతారంటే ఇంటిలో తొలుచూడు వారు చనిపోతాడని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలులందరూ పండుగ చేసుకుంటున్నారు. ఇశ్రాయేలులందరూ గడప కమ్ముల మీద ఏముంది అని అంటే రక్త ప్రోక్షణ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అర్ధరాత్రి వేళ ఎందుకు ఇది చెప్తున్నాడంటే నాశనం. అర్ధరాత్రి మీకు ఎంత చెప్పారు, ఉక్రెయిన్లో ఈరోజు అర్ధరాత్రి అనుభవం, భయంకరమైన యుద్ధం. కరెంటు పోతే కరెంట్ చూడలేడు. ఏ రోజు ఎలాగా రాకెట్స్ వచ్చి ఆ బాంబ్స్ వచ్చి పడిపోతే తెలియదు. పిల్లలకు భయం, కరెంట్ లేదు, సిస్టమ్ లేదు, ఏమవుతుందో కూడా ఎవరికి అర్ధరాత్రి అనుభవం. సంహార దూత ఆ అర్ధరాత్రి ఐగుప్తు దేశం వచ్చింది, వెళుతుంది, ఇల్లు చూస్తుంది.
ఆ ఇంటి మీద రక్తం ఉంటే రక్త ప్రోక్షణ ఉంది కాబట్టి ఆ ఇంట్లోనికి దేవుడు సంహారంతో వెళ్ళలేదు. కానీ ఎవరి ఇంట్లో అయితే రక్తం లేదు వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళి మొదటి వాడు ఎవడు వాడిని చంపేస్తుంది. దీని అర్థం ఏంటి తెలుసా? రక్త ప్రోక్షణ కింద మనం ఉండకపోతే, యేసయ్య రక్తంలో మనం విమోచింపబడకపోతే సంహార దూత ప్రతి దినం మనం ఏం చేస్తుంది? సంహార దూత ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని కూడా ఈ రోజున ఏదో వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, పాపం కావచ్చు, మనిషిని ఏం చేస్తుందంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. సంహారదూత. అర్ధరాత్రి ఎందుకు దేవుడు సంహారదూతను పంపిస్తున్నాడంటే రక్షింపబడితే నువ్వు క్రీస్తు రక్షణలో ఉంటావు. రక్షింపబడకపోతే లోకములో ఉంటే సంహరించబడతావు. ఇది దేవుడి రాత్రి. ఆఖరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అర్ధరాత్రి వేళ ఎవరు వస్తున్నారు? అతని ఎదుర్కొన చదువు రండి అని కేక వినబడేను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఎప్పుడు చెప్పండి? చాలా మంది పెళ్లి అర్ధరాత్రి అనుకోండి, నిద్ర వచ్చేస్తుంటారు కదా. ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఎవరు వస్తున్నారు? పెళ్లి కుమారుడు వస్తున్నాడు. వస్తున్నాడు నీ వినబడింది, ఒక కేక వినబడింది. ఎందుకు ఈ కేక వినబడిందంటే, ఎందుకు ఈ కేక మనకి వినబడుతుందంటే యేసయ్య పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు కాబట్టి పెళ్లి కుమార్తె అయిన సంఘం యేసు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరము కన్యకలమే. మనందరూ ఎవరిని చెప్పండి? కన్యకలు. ఇక్కడ ఆడవాళ్ళే కన్యకలు కాదు, మగవాళ్ళు అందరూ. ఇక్కడ సంఘం అనేటప్పటికి మన సంఘమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పరిశుద్ధులైనటువంటి వారు. సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా ఎత్తబడే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక సంఘముగా అర్ధరాత్రి వేళ యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్లికి వెళ్ళేవారు ఎలా వెళ్తారు? పెళ్లికి వెళ్ళి ఎలా వెళ్తారు? ఇప్పుడు మీరు పెళ్లికి వెళ్ళాలి, అమ్మ రెడీ అవ్వండి అమ్మ అని అన్నాను. అలాగే మాసిపోయి మొత్తం చీపటి తిట్టా ఎలా వస్తారే అమ్మా? ఒకసారి పెళ్ళిలో చూశాను కదా, నేను ఆ పెళ్ళిలో ఉన్నాను. భోజనాలు కూర్చుంటారు కదా, భోజనాలు. ఒక ఆయన అతను డబ్బున్నవాడే, కోటేశ్వరుడు, కానీ తాగేసి ఉన్నాడు. తాగేసి ఉన్నవాడు ఏం చేశాడంటే ఆ పెళ్ళికి వెళ్ళి వస్తా మొత్తం మీద ఎక్కడ పడిపోయాడో తెలియదు, కానీ ఒళ్ళంతా బురద అయిపోయింది. బురద అంటే మట్టి. ఇప్పుడు భోజనానికి ఆడ వచ్చాడు. ఎక్కడికి? ఆడు కూర్చున్నాడు. ఆడు కూర్చుంటే అప్పటికి ఆ యొక్క పెండ్లి మీద ఎలా ఉందంటే వెనక కూర్చేట్టుకుని నుంచుంటున్నారు. ఎలాగ దేనికి? ఖాళీ లేక. కానీ ఈడ పక్కన సీటు ఖాళీ ఉంది, ఇటు పక్కన సీటు దేనికి ఖాళీ ఉంది? ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేవాడు అదే. సో నాలా డ్రెస్ వేసుకుంటే ఏం చేస్తారు అక్కడ? సార్ వెళ్ళి కూడా సార్ అని పక్కన కూర్చుంటాం. ఇప్పుడు ఆడు బుర్రతో ఉన్నాడు కాబట్టి ఆడు కూర్చుంటారు. పెళ్ళికి వెళ్ళేవారు ఎలా సిద్ధపడతారో ఆత్మీయంగా పరిశుద్ధి మనం వల్ల సిద్ధపడాలి. అర్ధరాత్రి కాదు దేవుడు వస్తే, అర్ధరాత్రి ఎందుకు చెప్పాడండి? ఇప్పుడు మనకు అర్ధరాత్రి అనుకోండి, అమెరికాలో పగలు అంతేనా? మన అర్ధరాత్రి అంటే యేసు వచ్చే ఉద్దేశం ఏంటి? అర్ధరాత్రి అన్నాడు ఏంటి అంటే, ఇక్కడ అర్ధరాత్రి అంటే మీరు అర్ధరాత్రే అని అనుకోవడానికి లేదు. ఎప్పుడైనా రెడీ చెప్పండి. ఎప్పుడైనా. మొన్న చక్రధార బంధంలో మా
బంధువులు ఉన్నారు. మొన్న ఆదివారం వచ్చి అతను వచ్చారు. ముందు ఆదివారం వచ్చి అతను నాకు మాయ అవుతాడు, మాయా మీరు అందరూ వచ్చేది పెళ్ళికి అన్నాడు. అలాగే వచ్చాను. అసలు ఆలోచన బంధువులే తమ్ముడు అవుతాడు. అనియా మీరు ముందు వచ్చానని అలాగే వచ్చాను. పెళ్ళికొడుకు చేసిన గంటకి అందరూ ఒకళ్ళు తెచ్చిపోయారు. పెళ్ళికొడుకు చేసిన గంటకి ఇక్కడ అమ్మాయిని పెళ్ళికూతురు చేశారు, అక్కడ అబ్బాయిని కూడా పెళ్ళికూతురు చేశారు. పెళ్ళికొడుకు చేసిన గంట తర్వాత పెళ్ళికొడుకు తండ్రి అర్చన తెచ్చుకుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇలా కొంతమంది చెప్పారట 2 నెలల దాకా పెళ్ళి. ఈ మాయనోడు ఫోన్ చేసి మాయా యేసుప్రభు పెళ్ళి యేసుప్రభు పద్ధతి చేసేందుకు అడుగు మాయా అంటున్నాడు. ఏ పద్ధతి? ముందు ఆ పద్ధతి లేదు. ఇప్పుడు పెళ్ళి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ పద్ధతి కావాలట? అప్పుడు అన్నాను అవతల ఆడి ఫోన్ చేస్తే మైలుతోమే చేయం, వాడు చచ్చిపోయాడు, 2 నెలలు ఆగాల్సిందే అంటే 2 నెలలు ఏంటిది? సిద్ధపాటు. ఒక పెళ్లి గురించి మనం ఎన్ని ఆలోచన చేస్తున్నాం కదా. యేసుప్రభు వచ్చి మనం పరిశుద్ధులుగా ఉంటే మనం ఆయనతో తీసుకెళ్తారు కదా. అర్ధరాత్రి ఆయన రాబోయే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా అర్ధరాత్రి అనుకోవాలి. మనం ఎన్ని విషయాలు చెప్పాను? 7 విషయాల మీకు తెలియజేసింది. కాబట్టి అర్ధరాత్రి వరకు ప్రార్థన చేశాడు. అర్ధరాత్రి వరకు కొట్టుకుని పోతున్నప్పుడు దేవుడు వారిని కాపాడాడు. అర్ధరాత్రి దేవుడు సంహారంతో పంపించాడు. అర్ధరాత్రి ఇసుకకు వచ్చాడు. అర్ధరాత్రి ఇస్కరియోతు యూదా సాతాను వాడిలో ప్రవేశించి బయటకు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దేవుడు విస్తరించి వాక్యాన్ని మాట్లాడాడు. అర్ధరాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ అర్ధరాత్రి ప్రార్థించేవారు, అర్ధరాత్రి సిద్ధపాటు కలిగిన వారు ఉన్నాం. అటు రీతిగా దేవుడు వారందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.